నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆల్మోస్ట్ అంటే మనిషి బలహీనతే మోసం చేయాలనుకునే వాడికి పెట్టుబడి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు క్రైమ్లకు సంబంధించి అంటే ఎలా మోసం చేస్తున్నారు, ఎలా బురిడి కొట్టిస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళైనా సరే అంటే మధ్యతరగతి కుటుంబాల మీద కొడితే వాళ్ళు ఎంతవరకు పోరాటం చేస్తారు, ఎన్ని రోజులు పట్టించుకుంటారు, ఇవన్నీ కామన్గా మనం వింటూనే ఉంటాము. చిన్న ఏంటిది రూపాయి దగ్గర నుండి కోట్ల వరకు అయినా సరే మిడిల్ క్లాస్ మీదనే ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఎందుకనంటే తక్కువ ఇన్కమ్తో ఎక్కువ లాభం చూపిస్తే మధ్యతరగతి కుటుంబాలు ఓకే మనం ఇంతే పెడుతున్నాము, ఇంత వస్తుంది కదా, మన పిల్లలు మన భవిష్యత్తు అన్న ఆలోచన ఉంటారు. కాబట్టి మన ఈ ఆలోచనే మోసం చేసే వాళ్ళకు పెట్టుబడి. ఇప్పటికే రియల్ మోసాలు మనం చాలా చూసాం. అగ్రిగోల్డ్ సంస్థ ఏపీలో ఏ రేంజ్లో ముంచింది, ఇటు హైదరాబాద్లో కూడా పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, ఎంతమంది దాని బాధితులు ఉన్నారు, ఇప్పటికీ దాని అమౌంట్ కోసము ఎంత కోట్ల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ ఎట్లా తిరుగుతున్నామో మనం చూస్తూనే ఉన్నాం. అయినా సరే ఇంకా ఎక్కడో తక్కువ దాంట్లో ఎక్కువ వస్తుందన్న ఒక ఆశ, ఆ బలహీనత అవతల వాడికి ఎప్పుడూ అది పెట్టుబడి. ప్రస్తుతము రాజమండ్రిలో జరిగిన రియల్ట్ మోసం అనేది ఇప్పుడు ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. అయితే దీంట్లో యాంకర్ సుమగారి పేరు ఇప్పుడు రావడంతో సర్వత్ర చర్చనీయాంశమైంది. ఎందుకు సుమగారి పేరు వచ్చింది అని అంటే మళ్ళీ ఇందులో సుమగారు ఆయన పెట్టుబడి పెట్టారా, ఆవిడ ఏమైనా ప్రాఫిట్స్లో లాభం తీసుకున్నారా, ఇదేం లేదు. యాజ్ ఎ యాంకర్ డ్యూటీగా ఆమెకు కొంత అమౌంట్ ఇచ్చారు, ఆ బ్రోచర్ ప్రమోషన్కి వాడుకున్నారు, ఒక వీడియో షూట్ చేశారు, రిలీజ్ చేశారు. అది ఆమె డ్యూటీ పరంగా ఆమె చేసుకుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొసమెరుపు ఆవిడ ఉండడం వల్ల, ఆవిడ ఫేస్ వాల్యూ వల్ల సుమగారు చేస్తున్నారని అంటే ఆమె ఒక బ్రాండ్ ఉంది కాబట్టి అంత ఆషామాషిగా సుమగారు ఇంత ప్రమోషన్ చేసే అవకాశం ఉందా కాబట్టి తీసుకోవచ్చు కదా, అందులోనూ 26 లక్షలకే ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అనేసానంటే మధ్యతరగతి కుటుంబాలకు ఇంత తక్కువ అమౌంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది అనేసారంటే ఎంత ఆశ ఉంటుంది. కొందరైతే ఎట్ ఏ టైం డబ్బులు కట్టేశారంట, 26 లక్షలు ఒకటేసారి కట్టేసి రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారంట. ఆల్మోస్ట్ వాళ్ళు జరిగి 3 years అవుతుంటే కనీసం ఒక ఇటుక పడలేదు, పునాది పడలేదని అంటే 3 years నుంచి అసలు ఏం చేశారు? మరి ఇక్కడ 3 years అవుతుంది మేము అమౌంట్ కట్టేసి ఒక ఇల్లు కట్టడానికి 1 yearలో అయితే కంప్లీట్గా చకచకా పని నడుస్తుంటే 1 year 1.5 year లేదా 2 years ఫండ్స్ లేకపోతే ఆమె చెప్పలేని తప్పితే ఆల్రెడీ మీరు కట్టిన అమౌంట్ వాడు కట్టిస్తాను అని అన్నప్పుడు ఆ కట్టే ముందైనా అసలు ఒకటేసారి కడుతున్నాము అమౌంట్ ఎప్పటిలోపు డెలివరీ ఇస్తారు, మరి దీనికి సంబంధించి అష్యూరెన్స్ ఏంటి, మొత్తం అమౌంట్ అంతా మీకు కడుతున్నామనంటే రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి కదా అని గుడ్డిగా నమ్మేశారు. ఇప్పుడు తీరా చూస్తే ఆ ల్యాండ్ అతనిది కాదా అవునా అన్న విషయం తేలాలి. ఇప్పుడు ఎంతమంది బాధితులు ఉన్నారన్న విషయం అంటే తెర మీదకి వచ్చింది ఓన్లీ 10 మంది బాధితులే. అక్కడ రాజమండ్రిలో జరిగిన విషయం తెర మీదకి వచ్చింది కేవలం 10 మంది బాధితులే. ఇంకా ఎంతమంది ఉన్నారన్న విషయం తెలియాలి. సీన్ కట్ చేస్తే సదరు రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక భూదంద ప్రస్తుతం నడిచిందనే చెప్పాలి. మధ్యతరగతి కుటుంబీకులు సామాన్యులు అంటే రేపు వీళ్ళు రోడ్డు ఎక్కినా కూడా ఎవరు వీళ్ళ తరపున మాట్లాడకుండా ఉండే విధంగానే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నట్టున్నారు. అందులో చూసుకుంటే ఒక నార్మల్ ఉద్యోగి, ఒక నార్మల్ గృహిణి పైసా కూడబెట్టి 2 రోజులు దాచుకున్న సొమ్మంతా తీసుకుపోయి దయ్యాల పాలు చేసినట్టు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఉంది. బోర్డులు పెట్టుకొని వాళ్ళకి అలాట్ చేసిన ల్యాండ్ దగ్గర నిల్చొని ఉన్నారు. ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట, సిబ్బంది రెస్పాన్స్ సరిగ్గా లేదంట, కట్టించుకునేంత వరకు ఒకలాగా, కట్టిన తర్వాత ఇంకొకలాగా. కామనే కదా అది. ఎవరో కొందరు మాత్రమే దీంట్లో బాధ్యతగా మనకి ఇచ్చిన దానికి పనిచేస్తున్న వాళ్ళు. అంటే వాళ్ళ రాకీ అవెన్యూస్ ఎప్పటి నుంచి ఉంది, అసలు ఇప్పటివరకు ఎన్ని బిల్డింగ్స్ కట్టారు, మీ రాజమండ్రిలో ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా, రాజమండ్రి కాకుండా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వీళ్ళు ఏమన్నా వెంచర్స్ వేశారా, ఈ వెంచర్స్ నుంచి రాజమండ్రిలో ఎవరైనా కొన్నారా, మీకు తెలిసిన వాళ్ళు ఈ వెంచర్స్లో ఎవరైనా భూములు తీసుకున్నారా, అసలు ఈ రాకీ అవెన్యూస్ ఎవరు, ఇవేం డీటెయిల్స్ కనుక్కోకుండా కేవలం ఒక యాడ్ను చూసి ఎట్ ఏ టైం 26 లక్షలు కట్టేశారంట అండి. రిజిస్ట్రేషన్ చేశారు, పక్క ల్యాండ్ పేపర్స్ ఉన్నాయనేసి అని అనుకుంటున్నానంటే అంటే వాళ్ళు పాపం బాధపడాలా, లేకపోతే మన అమాయకత్వాన్ని వాళ్ళు వాడుకుంటున్నందుకు ఇంకా మనకి ఇది జరగాల్సిందే అనేసి అని అనుకోవాలా తెలియని పరిస్థితి. ఇప్పుడు 26 లక్షలు ఒక మధ్యతరగతి కుటుంబానికి అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తుంది సీరియస్గా. అందులో ఒక అతని భర్త ఇప్పుడు కంటిచూపు పోయిందంట, అప్పుడు ఆయన ఉన్నప్పుడు సంపాదించిన డబ్బులతోటి పిల్లలు రేపు ఎదుగుతున్నారు కదా వాళ్ళకు ఉంటుంది ట్రిపుల్ బెడ్రూమ్ అని అంటే మనలాంటి వాళ్ళకి ట్రిపుల్ బెడ్రూమ్ కొనడం కష్టం కదా, ఎందుకంటే మనం అద్దిళ్ళల్లో ఉంటాము. డబుల్ బెడ్రూమ్ అంటేనే మనకు ఒక సాహసము, అందులోనూ తక్కువ అమౌంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది అనేసి అని అంటే ఎవరికైనా ఒక ఇంత ఆశ ఉంటుంది కదా.
అందుకే పిల్లలు సెటిల్ అయిపోతారు, చేతికి అందొచ్చే లోపు మాకు ఆ ఇల్లు వచ్చేస్తుంది, అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నాము. బట్ వాళ్ళు ఇప్పుడు ఇలా బోర్డు తిప్పేస్తారు అనుకోలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయంట, క్లియర్గా తెలియదు చూడండి, చాలా ఆస్తులు ఉన్నాయంట. ప్రభుత్వం ప్లీజ్ దయచేసి మా విన్నపాన్ని విని వాళ్ళ ఆస్తులకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలనంటే డబ్బులు పెట్టిన మీరే తెలుసుకున్నప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్ని బాధలను ప్రభుత్వం పట్టించుకుంటుంది? వాళ్ళు ఏంటంటే సింపుల్గా బ్రోచర్ మీద సుమా గారు ఉన్నారు, సుమా గారిని చూసి ఆమె బ్రాండ్ వాల్యూ తెలుసు కదా, ఆవిడ ఇప్పటి వరకు ఇలాంటివి ఏవి చేయలేదు కాబట్టి ఆవిడ ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆవిడ ప్రమోట్ చేస్తుంటారు. ఆవిడని కూడా చూసాం, ఆవిడ కొంచెం చొరవ తీసుకొని బాధ్యత తీసుకొని మా తరపున మాట్లాడాలి అనేసి అని అంటున్నారు. ఆవిడ చాలా చెప్తారండి. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఇప్పుడు రేపు ఒక 10,000 ఇచ్చేసి అమ్మ మాదొక టీ పొడి ఉంది బ్రాండ్ చేయనంటే మాదేం పోతుంది, అది నేను ఇంట్లో వాడినా అనవసరం. నాకు ఆ నిమిషానికి 1 గంటకు నాకు 10,000 యాడ్కి ఇస్తున్నారు, నేను అది మాత్రమే చూసుకుంటాను. ఈ యాడ్ వాడితే పక్కోడి ఆరోగ్యం బాగుంటుందా చెడిపోతుందా ఇదంతా నాకెందుకు, నేను ఎందుకు ఆలోచిస్తాను? ఒకసారి మీరు ఆలోచించండి. అది మీరు తాగి టేస్ట్ చేసి అది ఎలా ఉంటే కంటిన్యూ చేయాలా లేదా మీ మీద డిపెండ్ ఉంటుంది. చెప్పేవాళ్ళు చాలా చెప్తారు, మీకు చెప్పేవాళ్ళు చాలా చెప్తారు. సుమ పాయిజన్ తాగి బాగుందండి తాగండి అని చెప్పేస్తారు, తాగేస్తారా? మీరే ఆలోచించండి. అంటే మంచి జరుగుతానేమో నెత్తికెత్తుకుంటాము, మోసం జరుగుతున్నా వీళ్ళని చూసి కొన్నాము అనేసి అని అంటే దాన్ని అనవసరంగా విమర్శలు వస్తాయి సీరియస్గా. ఎందుకంటే మీ డబ్బు అది, మీ కష్టం అది. పెట్టేటప్పుడు 1-2 సార్లు కోర్స్ మోసపోయాక బాధ తెలుస్తుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఎవరి చేతిలో ఏదో ఒక దగ్గర మోసపోయిన వాళ్ళే ఉన్నారు మిడిల్ క్లాస్లో. ఎందుకంటే మన ఆలోచన వాడికి పెట్టుబడి, మన ఈ చిన్న ఆశ ఈ పెద్దది కాపోతుందా అన్న మన చిన్న సంతోషము వాడికి రాబడి, దాని మీద దెబ్బ కొడతాడు. మనం కోలుకోకుండా కొలాప్స్ అయిపోయి కిందికి వెళ్ళిపోతాము. ఇప్పుడు లబోదిబోమన్నా మీ ఎంపీ పురంధరేశ్వరికి చెప్పినా, మీ ఎమ్మెల్యే బుచ్చే చౌదరికి చెప్పినా, అక్కడికి వెళ్ళి మీ మంత్రి కందుల దుర్గేష్ను కలిసినా, ఎవరిని కలిసినా ఏం చేస్తారు? కంటి తుడుపుగా కేసు రిజిస్టర్ చేయమని చెప్తారు, అదేందో కనుక్కోండి అని చెప్తారు. ఆ తర్వాత ఇంకో కేసు వస్తుంది, ఇది మళ్ళీ కోర్టుకి వెళ్ళిపోతుంది, కోర్టులో తెలుసుకోమంటారు. సింపుల్గా అయిపోయేది. సీరియస్గా జరిగేదైతే ఇదే. ఆయన మీద కేసు రిజిస్టర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది, కోర్టుకు పంపించేస్తారు. అమ్మ కోర్టుకు పంపించేస్తాం కాబట్టి మా చేతిలో ఏం లేదు, మీరు ఒక మంచి లాయర్ని పెట్టుకోండి అమ్మ, కోర్టులో తెలుసుకోండి, ఇదే ఫైనల్ కంక్లూజన్ అవుతుంది. మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సింపుల్. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మా ఇంట్లోనే. మా నాన్న ఒక ఏరియాలో ఒక స్థలం కొని 20 years అవుతుంది. ఒక్క కారణంతో వాళ్ళ పిన్ని కొడుకు ఇది నాకు ఆటా ఉంది, వాడికి ఏం సంబంధం లేకపోయినా నాకు ఆటా ఉంది అనేసి వాడు పేచీ పెట్టడం వల్ల 20 సంవత్సరాలుగా ఇప్పటికీ ఆ భూమి విషయము కోర్టులో నాంటూనే ఉంది. 20 years నుండి పోలీస్ స్టేషన్లో కేసు వేసాము, అమ్మ కోర్టుకి వేసాము, కోర్టుకి వెళ్ళి తేల్చుకోండి, సింపుల్గా చెప్పిన మాట. వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు. ఎఫ్ఐఆర్ అయినంటారు, కంపల్సరీ వాళ్ళు విచారణ చేయాలి. వీళ్ళు అబ్స్కాండ్లో ఉన్నాడని చెప్పిన తర్వాత కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత వాడి కోసం వెతుకుతారు, దొరికితే ప్రొడ్యూస్ చేస్తారు, లేకపోతే ఇంకా ఏంటిది గాలింపు చేస్తున్నామంటూ రిపోర్ట్ ఇస్తారు. అంతే. వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. అది తేరేసరికి మనం భూమి మీద ఉంటామో ఉండమో కూడా తెలియదు. ఇప్పుడు 20 years ఫైనల్ హియరింగ్కి వచ్చినా ఇంకా దాని జడ్జిమెంట్ కాబట్టి మా చేతిలోకి రాలేదు, ఇంకా కూడా అది పెండింగ్లోనే ఉంది. లిటరలీ 20 years. దాంట్లో అది మళ్ళీ అన్ని డాక్యుమెంట్స్ ఉండి రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు అమ్మిన వాళ్ళు కూడా కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళ తమ్ముడి కొడుకు అన్న కొడుకు వచ్చేసి మెలిక పెట్టారు. అన్ని డాక్యుమెంట్స్ పక్కా ఉన్నాయి దీంట్లో. మళ్ళీ ధరణికి వెళ్ళేస్తే మా నాన్న పేరే ఉంది, మాకు అమ్మిన వాళ్ళ పేరే ఉంది. వీడు మధ్యలో వచ్చి దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినా కూడా దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇన్ని డాక్యుమెంట్స్ ఉండి అమ్మినవాడు మా దిక్కు ఉండి దాని చుట్టూ ఇంత తిరుగుతున్నా కూడా 20 years అవుతుందండి. ఆల్మోస్ట్ 20 years నుంచి కోర్టులో ఇంకా తిరుగుతూనే ఉన్నాము, దాని తీర్పు ఇంకా రాలేదు. అమ్మిన వాళ్ళు మా దిక్కు ఉన్నాక కూడా ఇంత జరుగుతుందంటే ఇంకా వాడు బడా రియల్టర్ అంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అంతో ఇంతో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటుంది. కర్మగాలి దాంట్లో అటువైపు ఉండి 26 లక్షలు ఇవ్వలేమమ్మా, సగానికి సగం వచ్చిన కాడికి తీసుకోండి అన్నారనుకో, ఏంటి పరిస్థితి? అందుకే చాలా చాలా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మీడియా సంస్థలో కావచ్చు, క్రైమ్స్కి సంబంధించి జరుగుతున్న మోసాలకు సంబంధించి యూట్యూబర్స్తో సహా వాళ్ళకి జరిగిన మోసాల గురించి ప్రతి వీడియో పెడుతూనే ఉన్నారు. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎక్కడైనా పెట్టుబడి పెడుతున్నా, ఎక్కడైనా డబ్బు ఆశ చూపిస్తున్నా ఊరికి ఎవరు రారు. ఇమీడియట్గా వచ్చినప్పుడు 26 లక్షలకు రాజమండ్రిలో ఓ మెయిన్ సెంటర్లో 26 లక్షలకు 3 bedroom వస్తుంది అని అంటే ఆలోచించాలి కదా కొంచెంలో కొంచెమైనా. ఏంటి ఏ ఏరియాలో 3 bedroom 26 లక్షలకు వస్తుందా?
చుట్టూ ఉన్న సరౌండింగ్లో మీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, వీళ్ళు అసలు కొన్నారా, కొంటే వీళ్ళు ఎంత కొన్నారు, మనకు రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారని అంటే అది ఏంటి అపార్ట్మెంట్ కింద రిజిస్ట్రేషన్ చేశారా, స్థలం కింద రిజిస్ట్రేషన్ చేశారా, ఆ చుట్టూ ఉన్న వాళ్ళను ఇక్కడ మరి కొన్న సంగతి మీకు తెలుసా అండి, వీళ్ళు మీకు ఏమైనా పరిచయం ఉన్నారా, ఎంక్వైరీ చేసుకోవాలి కదా మనమైనా. గుడ్డిగా వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారు అనేసి వెళ్తే చివరికి వచ్చిన తర్వాత రోడ్డు మీదకి రావాల్సిందే, నేతల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. దయచేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒకే ఒకటి మన చిన్న ఆశ, మన చిన్న అంటే పిల్లల కోసం ఏదో సంపాదించాలనే ఒక కోరిక, వాళ్ళకి ఏదో భరోసా ఇవ్వాలనే ఒక బలం, అవతల వాడికి పెట్టుబడి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఏదైనా స్థలం కొంటున్నాము, లేకపోతే అపార్ట్మెంట్ కొంటున్నాము, లేకపోతే ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము అని అంటే అమ్మే దగ్గర నుండి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఎందుకంటే రూపాయి తినక తాగక బయటికి వెళ్ళక పోగు చేసుకొని ఉన్న డబ్బులు అవి ఏదో ఊరికి ఇట్లా చిటికేస్తూ వచ్చినాయి కాదు కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకి 10,000 వస్తే 5,000 ఖర్చు పెట్టుకుని 5,000 దాపెట్టేసుకొని దాంట్లోనే అన్నీ చూసుకొని ఓ సంవత్సరం వచ్చేసరికి మన దగ్గర ఇంత ఉంది, దీంతో ఏం కొందాం, పిల్లకి బంగారం కొందామా, రేపు పెళ్ళిడికి వచ్చిన పిల్లు ఉంది, స్థలం కొందామా, లేకపోతే కట్నం కింద బ్యాంక్లో వేసుకుందామా, ఇవన్నీ చూసుకుంటాం. కాబట్టి ఒక దగ్గర పెట్టుబడి పెడుతున్నా, లేదు ఒక దగ్గర స్థలం కొంటున్నా, ఒక అపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నా, దేనికైనా సరే ఫేస్ను కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఇంతకుముందు ఏ వెంచర్స్ చేశారు, వాళ్ళకి ఆ క్రెడిబిలిటీ ఉందా, ఇప్పటివరకు ఎవరైనా మోసం చేశారా, ఇప్పుడే తెర మీదకి వచ్చారా, ఒకవేళ వీళ్ళు మనకు హ్యాండ్ ఇస్తే వీళ్ళ తర్వాత ఎవరిని అడగాలి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి వీళ్ళ వెంచర్స్, ఇవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. వచ్చారు తక్కువకి ఇచ్చేస్తున్నారు కాబట్టి మనమే అదృష్టవంతులను కొన్నామనుకోండి, ఇన్ని సంవత్సరాలు దాచుకున్న సొమ్ము దయాల పాలవుతుంది. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. దయచేసి సుమా ఫేస్ చూసుకున్నాము, మహేష్ బాబు ఫేస్ చూసుకున్నాము, వాళ్ళు ఆ మాత్రం తెలుసుకుంటే వాళ్ళు చేసే ఏ యాడ్కి సంబంధించిన చాలామంది ఓపెన్గా చెప్తారు. వాళ్ళు ఓన్లీ యాడ్ ప్రమోషన్ చేస్తారు తప్పితే మ్యాగీ గురించి కావచ్చు, వర్మిజెల్లి ఉప్మా గురించి మహేష్ బాబు గారు యాడ్ ఇస్తున్నారు. బట్ ఆయన డైట్ ఏంటి అనేది చాలా ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పారు. ఆయన రైస్ అనేది ముట్టను అనేసని, ఇలాంటివి ఏవి తినను అనేసని, ఆయన ఏమేమి తింటాడు, ఏ వెజిటబుల్స్ టచ్ చేస్తాడు, ఆయన ఫుడ్ డైట్ ఎలా ఉంటుందన్న విషయాన్ని ఆయన క్లియర్గా చెప్పారు. థమ్స్అప్ యాడ్ చేస్తున్నారు ఆయన, తాగాను అని ఎక్కడైనా ఏ ఇంటర్వ్యూలో అయినా చెప్పారా? ఎందుకంటే బ్రాండ్ ప్రమోషన్ అంతే, వాళ్ళకి డబ్బులు ఇస్తారు చేస్తారు. రేపు నేనైనా 1,000 రూపాయలు ఒక 10,000 అమ్మా మాకు ఒక యాడ్ షూట్ ఉంది 1 గంట అంతే అన్నప్పుడు గంటకు 10,000 వస్తున్నాయి, నాదేం పోయింది అనేసి వచ్చి యాడ్ షూట్ చేసి వెళ్ళిపోతాను అంతే. మళ్ళీ కొనమని చెప్తాను, నన్ను చూసుకుంటానంటే అది మీ మూర్ఖత్వం అంటారు అంతే. నన్ను చూసుకుంటున్నాను రేపు ఆ అమ్మాయి ఉంది కాబట్టి కొన్నాము అనేసి అంటే అది నిలబడదు. కాకపోతే ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే ఏదైనా ప్రమోషన్ చేసినప్పుడు దానికి సంబంధించి బాధితులు ఎవరైనా తెర మీదకి వస్తే వీళ్ళ మీద కేసు బుక్ అవుతుంది అనేది కొత్త రూల్. అది కాకపోతే ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చూడాలి. గతంలో కూడా లోరియల్ ప్రాజెక్టుకి సంబంధించి మాకు ఐశ్వర్యరాయ్ మాకు ఏంటిది ఇష్టమైన హీరోయిన్, ఆమె ప్రమోట్ చేసింది కాబట్టి నేను వాడాను, అది వాడడం వల్ల నా హెయిర్ అంతా ఊడిపోయింది, నా స్కిన్ డిసీజ్ వచ్చేసాయి అనేసి కోర్టులో కేసు వేసింది, పరువు నష్టం దావా వేసింది. కాకపోతే అది మనం తిరగాలి, ఎప్పటికి తేరనో తెలియదు, అదే చెప్పేది. ఇప్పుడు ఆ చట్టాలు అయితే చాలా సీరియస్గా ఉన్నాయి. ఎందుకంటే మన బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కావచ్చు, పాన్ మసాలాకి సంబంధించి కావచ్చు, ఎవరు యాడ్స్ చేస్తున్నా దానికి సంబంధించి ఏ ఇష్యూస్ వచ్చినా మీరు ఫేస్ చేస్తారంటే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈమె ఫేస్ చేసే ముందు ఈమెకుండే ఏజెంట్ త్రూ అవుట్ ఆమె అవన్నీ ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకుంటారు. ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకున్నప్పుడు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళతో అవి పెట్టించుకుంటారు కాబట్టి వీళ్ళు తప్పుకుంటారు, సింపుల్గా మీరే ఇరుక్కుంటారు. కాబట్టి వాళ్ళ ఫేసులు చూసుకున్నామండి, వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి వాళ్ళని చూసుకున్నామండి అనేసి అనుకుంటే దానికి ఇంకో 2 రాళ్ళు మీ మీద వేసిపోతారు తప్పితే అయ్యో పాపం అయితే ఎవరు అన్నారు. కాబట్టి దయచేసి పెట్టుబడులు పెట్టేటప్పుడు కావచ్చు, లేదా దిగుతున్నాం అనుకున్నప్పుడు కావచ్చు, 1-2 సార్లు ఆలోచించండి. ఊరికే ఎవరో వచ్చి చెప్పారు తక్కువలో వస్తుంది అనుకుంటున్నామని అంటే జాక్పాటు 100 కోట్లు ఒక్కరికే తగులుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అలాంటి జాక్పాట్లు అంటే కళ. అది మన కష్టం మీదనే మనం బ్రతకాలి, మన కష్టం మీదే మనం నిలబడాలి, ఆ కష్టమే మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి, అంతే తప్పితే ఇలాంటి జాక్పాట్లలో 100 కోట్లు ఒక్కరికి తగులుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.